ముందుగాల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఓ పక్క లీడర్ల అసంతృప్తి, ఇంకో పక్క స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. భవిష్యత్తు ఏం చేయాలనే దాని మీద ఇవాళ తెలంగాణ CLP సమావేశం జరిగింది. మరి ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వము అటు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నదనే ముచ్చట్లన్నీ పురాగర్చుకున్నదా పండ్రి. MCHRDల జరిగిన CLP సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరుపడ్డారు. అట్లనే కాంగ్రెస్ పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుపడ్డారు. కాకుంటే ఈ సమావేశానికి కులగణన కరెక్ట్ చెయ్యలేదు, అది బోగస్ నివేదికని గట్టిగానే మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాలేదు. అట్లనే కారు పార్టీకెంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువ గప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ మీటింగ్ కు రాలేదు. ఇప్పటికే వాళ్ళ మీద కోర్టుల కేసు నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ సమావేశానికి హాజరుపడితే పార్టీ ఫిరాయించిండ్రనే దానికి ఇంకింత ఆధారం దొరికినట్టు అయితదని ఆ 10 మంది ఎమ్మెల్యేలంతా మీటింగ్ పెట్టుకొని ఈ సమావేశానికి డుమ్మగొట్టిరట. ఇక ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, SC వర్గీకరణ, బడ్జెట్ గురించి చర్చించిర్రట. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలందరికీ అందేటట్టు చూడాలనే దాని మీద లీడర్లంతా చర్చించిర్రట. అట్లనే ఫిబ్రవరి నెలలో 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇక ఆ సమావేశాల్లో పాల్గొనాలని ఢిల్లీ పెద్దలను కూడా అడుగుతారట. ఇక ఈ నడుమ కొంతమంది పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బయట మాట్లాడుతున్నారు కదా, అసుంటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేసిండ్రట. పార్టీ విధానాల మీద ఏం అనుమానాలున్నా పార్టీ నాయకులతోని చర్చించాలి గాని రచ్చకెక్కద్దని పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పిర్రట. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఏం లొల్లులు పంచాదులు లేవని చెప్పేటందుకు మీటింగ్ మంచిగానే పెట్టిండ్రు గాని మొన్నటి ఫామ్ హౌస్ మీటింగ్ ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే ఉన్నదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీని దగ్గరికెంచి చూస్తున్నోళ్ళు. చూడాలి మరి రాబోయే రోజుల్లో చేతి పార్టీ లీడర్లంతా చేతికుండే ఏళ్ల లెక్క కలిసి ఉంటారో లేకుంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే చేస్తారో. కారు పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద ఎట్లన్న ఏసి అనర్హత వేటేయించాలని ఆ పార్టీ లీడర్లు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టుగా ఎమ్మెల్యేల మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారని కూడా అడిగింది కదా. ఇక 10వ తారీఖు నాడు దీని తీర్పు కూడా రాబోతున్నది. గందుకే ఇవాళ కారు పార్టీ లీడర్లంతా ఢిల్లీ బాట పట్టిండ్రు. మరి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది చూద్దాం పని. మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నని నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఇన్నరా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఏం మాట్లాడిండో? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడాలే, దానికోసమే ఢిల్లీకి పోయి లాయర్లను కలిసిరట కారు పార్టీ లీడర్లంతా. మొత్తానికైతే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీల చేరికైన ఎమ్మెల్యేల పదవులు ఊడగొట్టే దాకా ఇడిచిపెట్టేటట్టు లేరు పోన్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇగట్టు కోర్టు కూడా 10వ తారీఖు నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కారు పార్టీ లీడర్లు ఇంకింత రువ్వడి చూయిస్తున్నారు అన్నట్టు. ఇగటు పనిల ఢిల్లీ దాకా పోయిండ్రు కాబట్టి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 368B జాతీయ రహదారి సూర్యాపేట నుంచి సిరిసిల్ల దాకానే ఉన్న ప్రపోజల్ ను వేములవాడ నుండి కోరుట్ల దాకా పొడిగించాలని వినతి పత్రం ఇచ్చిర్రు. ఇట్లా చేస్తే తెలంగాణలున్న వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలకు పోయే భక్తులకు ఇంకింత సౌలత్ అవుతుందని చెప్పిర్రట. ఇదివరకు పోయిన సర్కారు చేసిన ఈ ప్రతిపాదన ముచ్చట్ను మల్లోపర్యాద్ చేసిర్రట. అట్లనే మానేరు నది మీద రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ నిర్మించాలని అడిగిర్రట. అట్లనే ఇంకో సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి కొత్తగా తీసుకొస్తున్న UGC నిబంధనల వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వినతి పత్రం ఇచ్చిర్రు. రాష్ట్రాల హక్కులకు నష్టం జరిగేటట్టు కేంద్రం నిర్ణయాలు తీసుకోవద్దని కారు పార్టీ లీడర్లు అన్నారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటదో తెలియదు గాని మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యే ముచ్చట్ల మాత్రం కారు పార్టీ నాయకులు గట్టిగానే పోరాటం చేస్తున్నారు పోన్రి.
సర్కారు చేసే పనులు జనాలకు నచ్చుతలేవో లేకుంటే జనాలకు నచ్చని పనులను సర్కారే చేస్తున్నదో తెలియదు కానీ ఈ నడుమ సర్కారు ఏ పని ముంగటేసుకున్నా నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ నిరసనలు లెక్క పెడితే ఇవాళ ఆ లిస్టు ఓడవనే ఓడవదు కానీ ఇగో గిడో ఊళ్ళో అక్కడి జనాలు నిరసనను ఏ తీరుగా చేస్తున్నారో చూడు. ఇగో వీళ్ళు ఎక్కడ నిరసన తెలుపుతున్నారో ఏర్పాటైందా అనుల్లా సెల్ ఫోన్ టవర్ ఎక్కి మరీ ఇట్లా వాళ్ళ నిరసన తెలిపిండ్రు. మరి వాళ్ళు ఇట్లా ఎందుకు చేసిండ్రు ఏం కథ అనేది వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను పెట్టి మా భవిష్యత్ తరాన్ని కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏం కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా. మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డల మీద మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో చదువుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పొట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది. మరి మేము రైతులం, మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మీరు డంపింగ్ యార్డును ఎక్కడైనా పెట్టుకోండి గాని మా భూముల జోలికత్తే మాత్రం ఊకునేది లేదని ఫైర్ అయినరు. పర్యావరణ ప్రేమికులు అటవీ అధికారులు కూడా స్పందించి మా ఊరిని కాపాడాలని అంటున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చెయ్యాలని అక్కడి జనాలు నిన్నటి సంధి లొల్లులు చేస్తున్నారు కదా. ఇగియాల ఏకంగా సెల్ టవర్ ఎక్కి మరీ నిరసన చేసిండ్రు ఇల్లు. ఇగటు గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ ఏరియాల డంపింగ్ యార్డు పెట్టద్దని చెప్పి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నిన్న పెద్ద మొత్తంలో నిరసన చేసిన జనాలు ఇయ్యాల కూడా వెనుకపోలేదు. సర్కార్ ఇప్పటికైనా ఆలోచన చేసి డంపింగ్ యార్డును పెట్టమని చెప్పాలి, లేకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అంటున్నారు. మరిగా సర్కారు కూడా మొండి పట్టుదలకు పోకుండా జనాలకు పంట పొలాలకు దూరంగా డంపింగ్ యార్డులు పెట్టినట్టయితే భవిష్యత్తులో ఏం తక్లీఫ్లు లేకుండా ఉంటాయి కాబట్టి మంచిగా ఆలోచన చెయ్యాలి అంటున్నారు కొందరు పర్యావరణవేత్తలు. చూడాలి మరి ఏం జరుగుతుందో. పిల్లలు 10వ తరగతికి వచ్చిండ్రంటే చాలు మంచిగా చదవాలి, బోర్డు పరీక్షల ఫస్ట్ క్లాస్ మార్కులతోని పాస్ కావాలని పిల్లలతోనట్టుగా తల్లిదండ్రులు సుతం మస్తు ఆరాటపడుతుంటారు. తెల్లారంగా 4-5 గంటలకు లేచి చదివితే మంచి మనసులో పడుతుందని చెప్పి మా మమ్మీ సుతం నన్ను గట్లనే లేపి చదివిస్తుండే. మేము చదువుకున్నప్పుడు సార్లు ఎక్కువ పట్టించుకోకపోయేది కానీ ఇప్పుడు బల్లే చదువు చెప్పే సార్లే కాదు జిల్లా కలెక్టర్లే సుతం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇగో గీ కలెక్టర్ సారు ఏకంగా ఏం చేసిండో చూడు రూపాయి. ఏమి ప్రాబ్లం లేదు కానీ మ్యాథ్స్ అసలు తీయలే కదా. మరి మ్యాథ్స్ టఫ్ సబ్జెక్ట్ ఇది. ఇవన్నీ బై హార్ట్ చేయాలి, ఫార్ములాలు అని బై హార్ట్ చేయాలి. స్కూల్కి వెళ్ళాలి. మరి ఎన్ని రోజులు అవుతుంది పోక స్కూల్కి? నిన్న పోయినా మరి ఇవాళ నుంచి పోవాలి. రెగ్యులర్ పోతే పాస్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇవన్నీ బై హార్ట్ చేయాలి. పొద్దున్నే లేపి 5ంటికి లేపింటారు కదా, లేపినప్పుడు ఇవన్నీ కూడా బై హార్ట్ చేస్తే కొన్ని మార్కులన్నా వస్తాయి. నువ్వు ఇగో ఈడ పిల్లగానికి చదువు ముచ్చట చెప్తున్నదేవలో ఏర్పాటు చేసిండ్రా అనుల్లా కలెక్టర్ హనుమంతరావు సారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం ఎస్సీ బాలుర హాస్టల్లో నిద్ర చేసిన కలెక్టర్ హనుమంతరావు సారు వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి మరీ విద్యార్థిని నిద్రలేపిండు. భరత్ చంద్రచారి అని ఈ పిల్లగాన్ని పిలుచుకుంటేనే ఇంటికి పోయే వరకు వాళ్ళ ఇంట్లోళ్ళు పరేషాన్ అయినరు. కలెక్టర్ సారేంది గింత పొద్దుగల ఇంటికచ్చుడేంది, గిదంతా కలనా నిజమా అని నమ్మలేకపోతున్నారట. ఇక పనివాడ ఇంటికి పోయిన కలెక్టర్ సారు ఉత్తముచ్చట్లే చెప్పకుండా 10వ తరగతి పరీక్షలు అయ్యేదాకా ప్రతి నెల సొంతంగా 5,000 రూపాయలు ఇత్తనని చెప్పి మాటిచ్చిండట. ఇక ఈ నెల పైసలతోనట్టుగా స్టడీ చైరు ప్యాడ్ కూడా ఎంబటే ఇచ్చిండు. ఇక ఈ పిల్లగాడు పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరికున్నదని చెప్తే దానికోసం కూడా సాయం చేస్తానని కలెక్టర్ సారు మాటిచ్చిండట. 5ంటికి ఫోన్ వచ్చిందా మీకు? ఎవరు చేసింది? అది సార్ చేసిండా?
5ంటికి ఒకసారి చేసిండా 5:30 కూడా చేసిండా? ఇక సార్లు సుతం రోజు పొద్దున ఫోన్ చేసి లేపి చదువుమని చెప్తున్నారా లేదా అన్నది కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. అట్లనే వాళ్ళ ఇంటి మంచి చెడ్డలు కూడా అరుచుకున్నాడు. కానీ కలెక్టర్ సారు అధికారులకు ఆర్డర్లేసుడే కాకుండా స్వయంగా విద్యార్థుల ఇండ్లకు పోయి మరి 10వ తరగతి పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏం కథ అనేది అరుచుకున్నారంటే చాలా గ్రేటే కదా. మరిగా ఈ కలెక్టర్ లెక్కనే కడమ జిల్లాల కలెక్టర్లు కూడా 10వ తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే సర్కార్ బళ్ళల్లో చదువుతున్న పిల్లలందరూ పాస్ అవుతారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు. చూడాలి మరి మిగిలిన జిల్లాల కలెక్టర్లు ఏం చేస్తారో. సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్న జనాలు మస్తు అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ చాలా అభివృద్ధి జరుగుతుందని అందరూ అనుకుంటారు. కాకుంటే అనుకునుడు వేరు, నిజంగా జరుగుడు వేరు. వాస్తవానికి ఊహించుకునుడికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అవును లాంటేనేమో ఇగో మన సీఎం రేవంత్ అనే నియోజకవర్గం కొడంగల్ల బడి పిల్లల పరిస్థితి ఎట్లుందో చూద్దాం. సీఎం రేవంత్ అన్న ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం స్కూల్లా ఉడకని అన్నం నీళ్ల లెక్కుండే సాంబార్ పెడుతున్నారట. ఇక అన్నంతో నట్టుగా గుడ్డు అరటి పండు నెలలకు ఒక్కపారే పెడుతున్నారని పిల్లలు అయ్యవ్వలకు చెప్పే వరకు దీని గురించి ఇదివరకు చాలా మాటల అక్కడి సార్లతోని మాట్లాడిరట. అయినా కూడా ఎవ్వలు పట్టించుకోకపోవుట్లా ఇయాల స్కూల్ ముంగట కూసుండి నిరసన తెలిపిండ్రు. ప్రధానోపాధ్యాయుడు వంట చేసేటోళ్లను ఎంబట్నే మార్వల్నని డిమాండ్ చేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పిల్లలు మేమీ తిండి తినలేమని రోడ్డెక్కిండ్రంటే అంతకు మించిన అవమానం ఇంకోటి ఉండదని ఎడ్డిస్తున్నారు కారు పార్టీ లీడర్లు. అవు మరి సీఎం సొంత ఇలాకలున్న స్కూళ్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేది పోయి మీదికెంచి కనీసం బుక్కెడు బువ్వసుతం చక్కగా పెడతలేరంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. మరిగా సీఎం రేవంత్ అన్న మీ నియోజకవర్గంలోనే పిల్లలకు తిండి చక్కగా పెట్టకుంటే రాష్ట్రంలో ఉన్న కడమ జాగల పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉంటదోనని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి జర ఇప్పటికైనా మీ దగ్గరనే ఉన్న విద్యాశాఖ మీద అధికారులతోని సమీక్షలు చేసి విద్యారంగంలో ఉన్న తక్లీఫ్లన్నీ తీర్వుండ్రి, లేకుంటే మీకే నా వర్తస్తది కాబట్టి చూసుకోండ్రి. పుష్ప ది రూల్ 2 సినిమాలు కూడా దునియా మొత్తం రచ్చ లేపినాయి. ఈ సినిమాలతోని అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ మస్తు పెరిగింది. చిన్న పూరగాళ్ళ కాడ నుంచి ముసలోళ్ళ దాకా ఏమన్నంటే అవ తగ్గేదలే అంటున్నారు. సినిమా అయిపోయి గిన్ని రోజులు గడిచినా పుష్పరాజ్ జాతర మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఒక అభిమాని ఏం చేసిండో చూడు. నేషనల్ ఖిలాడి సమझे क्या इंटरनेशनल है झुकेगा नहीं साला फायर नहीं वाइल्ड फायर है मैं बूम. పుష్ప 2 సినిమాలున్న జాతర సాంగ్ లా అల్లు అర్జున్ దుమ్ము లేపిండు కదా. ఇక ఆ గెటప్పులతోని చాలా మంది అభిమానులు అప్పట్ల హడావుడి చేసిండ్రు. ఇక ఇప్పుడు ప్రయాగరాజ్ ల సుతం పుష్పరాజ్ గెటపే కాదు దాంట్లున్న డైలాగ్లను సుతం అచ్చు గుద్దినట్టు అల్లు అర్జున్ లెక్కనే చెప్పుకుంటా ఈయన సుతం వైరల్ అవుతున్నాడు. ఏకంగా నిజాం పోలీసుల ముందే దమ్ముంటే పట్టుకోర షెకావత్తు పట్టుకుంటే వదిలేత్తా సిండికేట్ అనే డైలాగులు చెప్పి వాళ్లకు సుతం నవ్వు తెప్పించిండు. रोक दिया तो छोड़ देगा सिंडिकेट उठाएगा कुराड़ी कमाएगा दिहाड़ी आई कपट आखा जिंदगी करेगा मजदूरी. టాకీస్ల కలెక్షన్ల రికార్డులు సృష్టించిన పుష్ప సినిమాకు ఇంకిన్ని సీన్లు కలిపి ఇప్పుడు ఓటీటీల విడుదల చేస్తే అక్కడ సుతం మస్తు మంది చూస్తున్నారు. ఇక మహారాష్ట్ర నుంచి మహాకుంభమేళకచ్చిన ఈయనే ఆడ పవిత్ర స్నానం చేసి పుష్పరాజ్ ఏషంలో అదరగొట్టిండ అన్నట్టు. మొత్తానికైతే మహాకుంభమేళ కొంతమందిని మాత్రం రాత్రికి రాత్రే స్టార్లను చేస్తున్నది. ఆ నడుమ పూసలు దండలు అమ్ముకునే మోనాలిసా అనే అమ్మాయి వీడియోలు బగ్గా వైరల్ అయ్యే వరకు బాలీవుడ్ లో సినిమా ఆఫర్లు సుతం వచ్చినాయి కదా. మరిగా ఈయన నటనను చూసి ఎవరన్నా గట్ల పిలిచి అవకాశాలు ఇస్తారో ఏం కథనో చూడాలి మరి. ఇగో ఇవులా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దినం మీకోసం దేవులాడి పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సర్నా ఉంటాం వల్ల నమస్తే.